ఆచరణ నియోజకవర్గంలోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వరికపిడిసెల సాధన సమితి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 1,00,000 ఎకరాలకి వెల్దుర్తి తర్వాత బొల్లాపల్లి దుర్గి మండలంలో చుట్టుపక్కల ఉన్న పొల్లల చెరువు మండలంలో చుట్టుపక్కల ఈ యొక్క 1,00,000 ఎకరాలకి సాగునీటి కొరకు అదేవిధంగా ఈ యొక్క శంకుస్థాపన చేసినప్పటికి కూడా దాన్ని ముందుకు పోయే విధంలో ఎరగబడి ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని చొరవ తీసుకొని ముందుకు తీసుకెళ్లి ఈ యొక్క ప్రాజెక్టుని పూర్తి చేయాలని చెప్పేసి అని, అదేవిధంగా రైతులను ఆదుకోవాలని, అకాల వర్షాలకు రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం చొరవ చేసుకొని ఈ విషయాన్ని ఈ యొక్క ప్రాజెక్టుని పూర్తి చేయాలని చెప్పేసి అని కృతజ్ఞతలు తెలియజేస్తూ జై వరికపిడిసెల, జై వరికపిడిసెల, జై వరికపిడిసెల, జై వరికపిడిసెల, జై వరికపిడిసెల. ప్రాంతానికి వరకపిడిసెల ముఖ్యమైనది. ఎందుకంటే ఎల్దుర్తి మండలం, దుర్గి మండలం, బల్లాపల్లి మండలం, పొల్లల చెరువు మండలం, ఈ 4 మండలాలు ఎంతో నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాయి. మరి 3 కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా నాగార్జున సాగర్ నీళ్ళు తాగలేకపోతున్నామంటే మరి మన దురదృష్టం ఏందో మనకు అర్థం కావట్లేదు. మరి ఏ ప్రభుత్వం వచ్చినా మేము చేస్తున్నాం వరకపిడిసెలని దాదాపు 70 సంవత్సరాల నుంచి కూడా ఇదే మాట చెబుతున్నారు. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకు డబ్బులు 14,81,00,000 రూపాయలు కూడా మరి మొన్న పారిటోలో కట్టి ఉన్నారు. మరి అదే ప్రకారంగా రేపు బడ్జెట్ సమావేశంలో వెంటనే 300 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేసి మరి వరకపిడిసెలకి వెంటనే వరకపిడిసెల డబ్బులు కేటాయించి వరకపిడిసెలని మొదలు పెట్టవలసిందిగా కోరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాది శ్రీగిరిపాడు గ్రామం. ఈ వరకపొడి పలనాడు ఎగువ పలనాడు ప్రజల హక్కు అని ప్రతి ఒక్కరు అంటున్నారు, కానీ ఎవరు దీన్ని స్పందించడం లేదు. 3 కిలోమీటర్ల నీళ్లు అందక మేము అల్లాడుతుంటే ఎక్కడ గుంటూరు, ఎక్కడ విజయవాడ, ఎక్కడికి నీళ్లు పోతున్నాయి. మాకు 3 కిలోమీటర్ల దగ్గరలో ఉండి కూడా మాకు నీళ్లు ఇవ్వట్లేదు. కృష్ణమ్మ కడుపు నిండా నీరుండి బిడ్డలకు అందించలేము అని ఎంత అల్లాడిపోతుందో మాకు పలనాడు ప్రజలు అంత అల్లాడిపోతున్నాం. మాకు కనీసం తాగడానికి నీళ్లు లేక అవస్థపడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఈ ప్రాజెక్టుని తొందరగా పూర్తి చేయమని ప్రభుత్వాన్ని పాదాభివందనాలు చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు జరపాల సుధాకర్ నాయక్. మాది మర్చిపండ గ్రామం, వెల్దుర్తి మండలం. ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి నుంచి కాదు, వరకపిడిసెల ప్రాజెక్ట్ అంటే గత 70 సంవత్సరాల నుంచి ఇది పోరాటం జరుగుతుంది. మేము కూడా ఈరైన పల్నాడు నుంచి మేము 2016-17లో కూడా 12 రోజులు హనుమాపురం నుంచి బొల్లాపురం పాదయాత్ర చేశాము. గత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అసెంబ్లీలో బడ్జెట్కి ఇచ్చాము, ఇప్పుడు డబ్బులు శాంక్షన్ అయ్యా అని చెప్పుకుని ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ అవ్వలేదు. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఈ ప్రాజెక్టులు నెక్స్ట్ బడ్జెట్ అయినా సరే డబ్బులు తక్కువ కాదు, ఒకేసారి కేటిస్తే బాగుంటుంది. ఈ 300 కోట్లు 400 కోట్లు కేటిస్తే ప్రాజెక్ట్ అనేది పని స్టార్ట్ అవుతుంది. ఒక మినిమం ఫస్ట్ ఫేజ్ కావాలంటే మినిమం 50% బడ్జెట్లో కేటాయించి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ పాయింట్ ఎల్లుత్ మండలంలో అనుకున్న గ్రామైనా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే పక్కనే కృష్ణా గోదావరి, కృష్ణమ్మ ఉంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఇప్పుడు 1950 డ్యామ్ కట్టినప్పుడు అనుకున్నా ఇది ప్రాజెక్ట్ కట్టాలి, ఆ ఎగువ పనుల రైతు అందరికీ కృష్ణా నీరు పారాలని. దాదాపు 1,20,000 ఎకరాలకి ప్రాజెక్ట్ ఓకే అయితే తాగు కానీ సాగు కానీ 1,20,000 ఎకరాలకి నీరు పోతుంది. కాబట్టి ప్రభుత్వం తొందరగా స్పందించి నెక్స్ట్ మార్చి బడ్జెట్లో అయినా సరే వరకపిడిసెల బడ్జెట్ కేటాయించి రైతులు తొందరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వరకపిడిసెల ప్రారంభించి దశాబ్దాలు గడుస్తున్నా కానీ ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. 14 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ వరకపిడిసెల ప్రారంభిస్తామని చెప్పి అధికార ప్రభుత్వం వాగ్దానం చేస్తుంది. ఆ వాగ్దానాన్ని తక్షణమే నెరవేర్చాలని చెప్పి పిలుపునిస్తూ, ఈ కరువు కాటకాలు వచ్చినప్పుడు చేస్తామని చెప్పి అంటున్నారు. ఆ వరకపిడిసెల ప్రాజెక్ట్ ఆగిపోతుంది, బోర్ల మీద నీళ్లు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కావున తక్షణమే అధికార ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు తీసుకొని తక్షణమే ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాము. ఆ పనులు పూర్తి చేసి ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి విన్నవిస్తూ విరమిస్తున్నారు. వరకపిడిసెల జలసాధన సమితి ఆధ్వర్యంలో వరకపిడిసెల ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని, 70 సంవత్సరాల ఎగువ పల్నాడు ప్రజల యొక్క కళ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చే ప్రయత్నం మొదలు పెట్టాలని చెప్పేసి ఈరోజు వరకపిడిసెల జలసాధన సమితి పక్షాన ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా గత 5-6 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి వరకపూడిసెల ప్రాజెక్టుని ప్రారంభించేందుకు అనేక ఉద్యమాలు చేసి కనీసం ప్రాజెక్టు ఈ స్థాయికి రావడానికి కనీసం దాని యొక్క ప్రతిపాదనలు ప్రభుత్వం పట్టించుకొని అన్ని అనుమతులు తీసుకొచ్చేదానికి వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేశారు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ కూడా పనులు ప్రారంభించకపోవడం చాలా నిరాశజనకంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఎగువ పల్నాడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి, రైతులు ఎదుర్కొంటున్నటువంటి నీటి ఎద్దడి, సాగునీటి ఎద్దడి, ఈ రెండింటి సమస్యల పరిష్కారానికి 1,29,000 ఎకరాలని మరి సాగునీటి కిందకి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం ప్రారంభించడం బాగుంది. కానీ గత 15 సంవత్సరాలుగా 3 ముఖ్యమంత్రులు ప్రారంభోత్సవం చేసి కూడా ఇంతవరకు ప్రాజెక్టు పనులు ప్రారంభించకపోవడం చాలా విచారకరం. ఈ సందర్భంగా వరకపూడిసెల జలసాధన సమితి పక్షాన ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే, అన్ని అనుమతులు వచ్చిన తరువాత కూడా ఇప్పటికీ అటవీ అనుమతులు పూర్తయి కూడా మరి 59 హెక్టార్ల భూమిని దుర్గి మండలంలో కేటాయించిన తర్వాత 14,70,00,000 రూపాయలని ప్రభుత్వం అటవీ శాఖకి మరి జమ చేసిన తర్వాత కూడా ఇంకా పనులు ప్రారంభించకపోవటం కొంచెం విచారకరంగా ఉంది. ఈ సందర్భంగా రైతుల యొక్క పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బోర్లు వేసుకోవడం 1,500 అడుగుల లోతుకు వేసుకున్నా సరే ఇవాళ బోర్లు ఫెయిల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్న సందర్భంలో మరి ఈ ప్రాజెక్టుని వెంటనే ప్రారంభించాలని ఈ సందర్భంగా వరకపూడిసెల జలసాధన సమితి పక్షాన కోరుతున్నాను. మాచర్ల ఎంఆర్ఓ గారికి అర్చించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బత్తుల వీరయ్య యాదవ్ గారు, కోనంగి సాంబయ్య యాదవ్ గారు, బండ్ల మహేష్ గారు, కొక్కెర సురేష్ గారు, జరపరాల సుధాకర్ నాయక్ గారు, లింగయ్య గారు, బండారు శ్రీను గారు, జయరావు గారు, సత్యం గారు, శ్రీరామ్మూర్తి గారు, సాంబిరెడ్డి గారు, గోవిందరెడ్డి గారు, సగినాల విజయరాజు గారు, ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సో ఇక్కడ ఒకరికి సపోర్ట్ అయ్యి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి గ్రామం నుంచి కూడా ఇది మన ప్రాజెక్టు, మనం సాధించుకోవాలని ప్రతి ఒక్కరు మీ అందరికీ మీరు ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇక ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేసే విషయం ఏంటంటే, అందరూ కూడా ప్రాజెక్టుకు డబ్బులు కట్టారు, పనులు మొదలయ్యాయనే అపోహలో ఉన్నారు. వాళ్ళందరికీ తెలియజేసే విషయం ఏంటంటే, ఇప్పుడు కట్టినటువంటి 14,80,00,000 రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మొక్కలు పెంచుకోవడానికి మాత్రమే కట్టారు. ఫారెస్ట్ పనులు మొదలు పెట్టడానికి రూపాయి బిల్ల కూడా కట్టలేదు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఇంతవరకు వరకపూడిసెల పనులు అనేవి మొదలు కాలేదు. ఈ 2 పాయింట్లు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే సో ఏం కట్టకుండా ఏం చేయకుండానే నిధులు కేటాయించారు, నిధులు విడుదల చేశారు, పనులు మొదలయ్యాయనే విధంగా కూడా బ్యానర్లు వేసుకుంటున్నారు. అందువల్ల మాచర్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ విషయం క్లియర్ గా తెలియచేయాలనే విధంగా ఈరోజు తెలియజేస్తున్నాము. ఇంకా వరకపూడిసెలని సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. జై వరకపూడిసెల, సాధిద్దాం సాధిద్దాం, జై వరకపూడిసెల, జై వరకపూడిసెల, జై వరకపూడిసెల. పనులు ప్రారంభించాలి. వరకపూడిసెల పనులు వెంటనే, వరకపూడిసెల పనులు వెంటనే, వరకపూడిసెల పనులు వెంటనే.